నమస్కారం. హంసలదేవి క్షేత్ర బ్రహ్మోత్సవాలు కార్యక్రమానికి స్వాగతం. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణానది సాగర సంగమ ప్రదేశాన్ని హంసలదేవి అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో హంసలదేవి గ్రామాన దేవతలు నిర్మించిన హంసలదేవి క్షేత్రం ఉంది. ఈ మహాక్షేత్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అలరారుతున్నారు. పూర్వకాలం నుంచి కుప్పా వంశస్థుల పండిత కుటుంబాలే ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నేళ్లుగా శ్రీ శృంగేరి శారదాపీఠం వారు ఈ బాధ్యతలను స్వీకరించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇటీవలే 107వ బ్రహ్మోత్సవాలను కుప్పావారి వంశస్థులు, అనంతవరం భక్త సమాజం, హంసలదేవి గ్రామస్తులు సంయుక్తంగా ఘనంగా జరిపించారు. ధ్వజారోహణం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు, హారతులు ఇవ్వటం జరిగింది. ఆ విశేషాలను ఇప్పుడు దర్శించుకుందాం. ఓం నమ శివాయ. నమస్కారము. నా పేరు మొవ్వ ఏకనాథ శర్మ. హంసలదేవి గ్రామంలో శివాలయంలో 3వ తరంగా అర్చకత్వం చేస్తున్నాము. మా తాతగారైన మొవ్వ సుబ్రహ్మణ్యం గారు, మా నాన్నగారు వెంకట సదాశివ శాస్త్రి గారు, నేనుగా ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాము వంశపారంపర్యంగా. ఈ యొక్క దేవాలయము కుప్పా వంశీకులైన వెంకటప్పయ్య గారి యొక్క వంశీకుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలంతా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రతిష్టాపన జరిగి వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1919 సంవత్సరం నుంచి స్వామివారికి శివకేశవులిద్దరికీ కూడా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరము కూడా మాఘ సప్తమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ శివకేశవులిద్దరూ కూడా విభేదాలు లేకుండా ఒకే తెప్పలో తెప్పోత్సవం జరుపుకుంటారు. అలాగే కళ్యాణమంత్రము కూడా శివకేశవులిద్దరూ కూడా గ్రామోత్సవంగా మన గ్రామమంతా కూడా విహరిస్తూ ఉంటారు వారిద్దరూ కూడా. ఇక్కడ ఎటువంటి భేదత్వం చూపించరన్నమాట. ఏ కార్యక్రమైనా సరే ఇద్దరికి సమానముగా జరుగుతూ ఉంటాయి ఈ ఊరిలో. ఆనందేనః పునేయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః భోపాదౌ యస్య నాభిర్వియదసురలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాచాశ్రోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం
नीलं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं नमः समस्तभूतानामादिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुधस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णवाश्रये ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वस्यर्वस्यवस्थानर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो वरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविषस्थविरो ध्रुवः अग्राख्यशास्तुतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभोतस्त्रिकगुब्धावपवित्रं मङ्गलं परम् ईशानः प्राणतः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः सर्वसर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः उषाकपिरमेयात्मा सर्वयोगविनिश्रुतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिस्रवाः अमृतस्यास्पदस्थानुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदुर्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंश्वश्चतुर्भुजः राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः सुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महादृधुको महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः परिण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनस्यास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्धनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्मं नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छितिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हे वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः
वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभिजोदुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपस्य विविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुश्च स बिन्दुस्वरेश्वरः औषधं जगतस्येतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्टशिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रतितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शौरः शौरज्जनेश्वरः अनुकूलस्य तावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानतो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः सुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः कृतस्य दर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भोर्धर्मयोगो महामखः नक्षत्रनेमिर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञैज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिस्तत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृक्षोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपामृतवः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दासारः सात्वतां परिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अदो महारः स्वाभाव्यो जितामित्यः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिकपिलाचार्यः कृतज्ञो मेदिनीपदी महावराह गोविन्दः सुजेनः कनकाङ्गदी मुख्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोचितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वर्णो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदुर्व्यासो वाचस्पतिरयो निजः सामगः सामनिर्वाणं भेषजं भिषगु सन्न्यासवक्षमशान्तो निष्ठा शान्तिः परायणम् स्वाङ्गशान्तिरस्रष्टा कुमुदः कुवलयशयः लोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः
श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमतांवरः श्रीधश्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गस्वतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणेशशाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नामितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शौरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुदेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः सूरसेनो यजुश्रेष्ठः सन्निवासः सुयामनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नरः दर्पः दर्पदो दृप्तो दुग्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वक्कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो कृतासीरचरश्चलः मानीमानरोमान्यो लोकस्वामी त्रिलोकधृगो सुमेधामेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषाद्युतिधरः सर्वशस्त्रभृतांवरः निग्रहो निग्रहो विनिग्रहो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनशृङ्गी जयन्तः सर्वविद्ययी सर्वर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाकृतो महाकर्तो महाभूतो महानिधिः कुमदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतां स्वामृतवपः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुवृधः सिद्धः शत्रुजिच्छत्रुतापनः जग्रोधोदुम्बरो स्वस्थश्चाणोरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमोत्तीर्णघोचिञ्चो भयनाशनः अनुबृहत्कुजत्सोलो गुणभन्निर्गुणो महान् अधुतस्वधुतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभर्कधिजो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसः नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारोहरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिर्ज्योतिः सुरतिर्हुतभग्विभुः सविर्विलोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतभग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति 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 दक्षिणः रौद्रः कुण्डलीचक्री विक्रम्योर्जितशासनः शब्दातिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः केशरो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः
चतुरस्वाकभीरात्मा विदुषो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवेदो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा धर्ममृत्युजरादिगः ऊर्ध्वस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुद्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञकुक्ष्यमन्नमन्नाद एव च आत्मयोनिस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षिति च पापनाशनः शङ्खवर्णन्दकीचर्की चार्गधन्वागदाधरः प्रधाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुध ओन्नम इति वनमाली गदीशार्गी शङ्खी चक्री चरन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्गी शङ्खी चक्री चरन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु आर्ता विषण्णाः शिथिलाश्च भीताः तेषु च व्याधिषु वर्तमानाः सङ्कीर्त्यनारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ श्रियै नमः। ॐ ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतवां सुखगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीदमह्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अतिथिं च तिथिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलाङ्कान्तां कामाक्षीं क्रोधसम्भवाम् अनुग्रहप्रदां बुद्धिम् अनघां हरिवल्लभाम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपाम् इन्दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां सुप्रभाल्यां वरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरां दाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैण सौम्यां शुभप्रदां उपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयाञ्जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं राशीभूतसमस्तदेवमनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरद्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। हरिः ॐ
వేణుగోపాల స్వామి వారికి హరయే నమః. అయ్యా భక్తులందరికీ మనవి, శ్రీమద్ భాగవతం మహావైభవంగా జరుగుతోంది. ఈరోజు సాయంకాలీన కృష్ణదాసనామ స్తోత్రాన్ని యథావిధిగా పారాయణ చేసుకున్నాం. రుక్మిణీ కళ్యాణం ప్రవచన రూపంగా పూర్తయింది. అంటే థీరీ ప్రాక్టికల్ అని అంటాంగా. శాస్త్రి గారు వారు అధ్యాపకులుగా పనిచేశారు. కాసేపు వారు అధ్యాపకులు, మనందరం విద్యార్థులం. కాసేపు కాదు, భాగవతం వింటంలో మనందరం వారి శిష్యులం. మనందరికీ వారు భాగవత ప్రవచన గురువు, అభినవ సుఖవారు. కాబట్టి మనం అందరం కూడా వారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని థియరీ రూపంగా చెప్పారు. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు దేవాలయంలో ప్రారంభించబోతున్నాం. అంకురార్పణతో కార్యక్రమాలు శుభారంభం కాబోతున్నాయి. అక్కడ అంకురార్పణ జరుగుతుంది. ఈశాన్యం మూల మేదిని పూజ జరుగుతుంది. యాగశాలలో ఏతదంగభూతమైనటువంటి హోమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే ధ్వజారోహణం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. సుమారు 2-3 గంటల కార్యక్రమం ఉంటుంది. ఒక రుక్మిణీ కళ్యాణం మాత్రమే కాదు, అష్టమహిషుల కళ్యాణాలు కూడా పూర్తయినాయి అని ఆ ప్రవచనం అలా ముందుకు వెళ్తోంది. కాబట్టి ఇప్పుడు రుక్మిణీ కళ్యాణాన్ని, రేపు జరగబోయే రుక్మిణీ కళ్యాణాంగభూత అంకురార్పణ కార్యక్రమం జరుపుకోబోతున్నాం. అలాగే సుమారు ఈ ప్రవచనంలో వారి యొక్క ప్రవచన పరంపరలో కుచేలోపాఖ్యానం కూడా ఇవాళే రాబోతోంది. అయంచ పరమో లాభ అని అంటాడు. ఆ భార్య ప్రేరేపణ అనుసరించి కృష్ణ పరమాత్మ ద్వారా ఐశ్వర్యం పొందటం ఎలా ఉన్నా ఒకసారి కృష్ణస్వామి వారిని కన్నులారా దర్శించడం అనేటటువంటిది మహాభాగ్యం కలుగుతుంది కదా అని అనుకుంటాడు ఆయన. వారిద్దరూ కృష్ణస్వామి వారు కుచేలుడు కలిసినప్పుడు బాల్యంలో సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నటువంటి విషయాలు, వారు కష్టపడి అడవికి వెళ్ళి గురువుగారికి సమిధులు అవన్నీ కూడా తెచ్చే విషయాలు అవన్నీ కూడా మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అంటారు, గురోర్ అనుగ్రహాదేవ ఉమాన్ పూర్ణ ప్రజాయితే అని. ఇటువంటి మాటలన్నీ కూడా పెద్దలు చెప్తుంటే విని మాట్లాడటమే తప్ప మనమేమీ పౌరాణికులం కాదు. వారు చెప్తూ ఉంటే ఇవన్నీ వినగా వినగా మనకు ఎన్నో సంవత్సరాలుగా 29 సంవత్సరాలుగా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం కనుక కొద్ది కొద్దిగా మనకు 29 సార్లు వారు ఎన్నిసార్లు చెప్పారో, వారు సుమారుగా ఇది 80 సప్తాహాలు అయినాయి. దీంతో 80వ సప్తాహము అని వారు చెప్తున్నారు. వారి ప్రవచనం ఏదైతే ఉందో ఇవి కూడా శతమానోత్సవం కావాలి అని మనందరం కూడా కృష్ణస్వామి వారిని ప్రార్థన చేద్దాం. మొదటి రోజే అనుకున్నాం వారి యొక్క ఆ సప్తాహ ప్రవచన శతమానోత్సవం కూడా మన హంసల దీవులోనే మనం అందరం కూడా గ్రాండ్గా చేసేటటువంటి భాగ్యాన్ని కూడా ప్రసాదిద్దామని వేణుగోపాల స్వామి వారిని ప్రార్థిద్దాం. కాబట్టి అటువంటి ఎన్నో విషయాలు భాగవతంలో ప్రతిదీ కూడా మధుర ఘట్టమే. ఈ పూట అంతవరకు అయిపోతే రేపు ఉదయం శృతి గీతలు చాలా ముఖ్యమైనటువంటి. భాగవతంలో శృతి గీతలు అంటే శాస్త్రాల్లో క్రోడపత్రాలు అని అర్థం. శాస్త్రాల్లో క్రోడపత్రాలు ఎటువంటివో భాగవతంలో శృతి గీతలు అటువంటివి. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ అని అవన్నీ కూడా వస్తాయి. భ్రమరగీతల్లో కూడా నేను ఒకప్పుడు చదివాను. ఆ వ్యాఖ్యానాలు చదివినప్పుడు ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి అని వంశీధరుడు రాశాడు. ప్రతి శ్లోకానికి అవన్నీ కూడా ఉన్నాయి అని. అటువంటి ఎంతో మహత్తరమైన విద్యావతాం భాగవతే పరీక్ష. గోపాలం వదన త్రిభంగలలితం సంచింతయే సంతతం. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శుక్లాం వరదరం విష్ణుం
शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो भगवान् मङ्गलायतनं हरिः तावस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषाम् इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आहतामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीमदे विकनसे नमः भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्मकरिष्यामि तद्भगवानुमन्यताम् उपक्रामन्तबोधानि विसाजा प्रेतकुह्यगाः भूताये भूता भुवि संस्थिताः मंत्रस्य पृथिव्याः मेघपुष्टरुचिः सुतलञ्चन्दः श्रीकूर्मो देवता जगदाधारमनन्तं कूर्मरूपिणम् अम्मनं दासनाय नमः यं योगासनाय नमः यं विमलासनाय नमः यं कूर्मासनाय नमः జయ గోపాల జయ జయ గోపాల కృష్ణాసాగర సంగమ తీరంలోని కృష్ణాసాగర సంగమ క్షేత్రమైన హంసలదేవి మహాక్షేత్రంలో మరి అవిచ్ఛిన్నముగా ఈ సంవత్సరము 107వ వార్షిక శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు త్రయాన్నికముగా మరి రేపటి నుంచి 3 రోజులు జరుగుతాయి. దానికి నాందిగా ఈరోజు అంకురారోపణ ఇత్యాది భూమి పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మరి ముఖమంటపంలో లోపల వైపు మరి దేవాలయంలో చక్కగా అంకురారోపణకు సంబంధించినటువంటి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఋత్విగ్వర్ణలు, ఆచార్యాది మరి బ్రహ్మ ఆచార్య
ఇత్యాది సహాయకులు వీళ్ళందరి యొక్క ఈ కార్యక్రమం వార్షికోత్సవాన్ని, త్రయాహ్నికమైన వార్షికోత్సవాన్ని అత్యద్భుతంగా ప్రజలందరికీ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా మరి నిర్వహించమని ఆ ఋత్విగ్వరణ ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులందరికీ కూడా నన్ను ఋత్విగ్వరణని అందించడమైనది. వారు చక్కగా ఈ కార్యక్రమానికి పూనుకుని ఆ లోపల కార్యక్రమాలు చేసిన తర్వాత మరి ఇక్కడ భూమి పూజ చేయడానికి వచ్చారు. చక్కగా ఇక్కడ భూదేవత విష్ణుమూర్తి యొక్క సాక్షాత్తు ఆవిడ కూడా పట్టమహిషి, ఒకవైపు శ్రీదేవి, ఒకవైపు భూదేవి. ఈ భూమండలాన్ని ఉద్ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే మరలా శ్రీ మహావిష్ణువే వరాహావతారంలో చక్కగా తన కోరల మీద నిలబెట్టాడు. అందుకని ఆవిడ కూడా శ్రీదేవి వలె, సముద్రంలో పుట్టిన శ్రీదేవి శ్రీ మహావిష్ణువుని వరించినట్లుగా సముద్రపు గర్భంలో నుండి అడుగు నుంచి తనని ఉద్ధరించినటువంటి, పైకి తీసుకొచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువునే భూదేవి కూడా భర్తగా వరించింది. అందువల్ల తర్వాత భూదేవే మనకి సమస్తమును కూడా ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కావలసినటువంటి అన్ని కూడా ఇస్తుంది. ఆ విధంగానే మరి భగవంతుడు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవులతో ఈ ప్రపంచం మొత్తానికి, విశ్వ సృష్టికి మొత్తానికి కూడా ఆయన రక్షకుడుగాను పోషకుడుగాను ఉన్నాడు. కాబట్టి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువే ఇక్కడ మనకి రుక్మిణి సత్యభామ రాజ్యలక్ష్మి సమేత వేణుగోపాల స్వామి రూపంలో స్వయంభువుగా ఇక్కడ హంసల దేవి క్షేత్రంలో వెలిసి ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు మన వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక 107వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురారోపణ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఆ అంకురారోపణకు కావలసినటువంటి ప్రధాన ద్రవ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మృత్తికను చక్కగా భూదేవతను ప్రార్థించి ఆ అంకురారోపణ కోసం మృత్సంగ్రహణం మంత్రపూర్వకంగా చేయటం జరుగుతూ ఉన్నది. అంటే చక్కని పవిత్రమైన ప్రదేశానికి వచ్చి చక్కగా పవిత్రమైన మనస్సుతో శుచిర్భూతులై మంత్రపూర్వకంగా ఆ మట్టిని తవ్వుకుని మట్టిని శుద్ధం చేసి ఆ మృత్సంగ్రహణం అంటే మట్టిని తీసుకుని వెళ్తున్నాము అన్నమాట. చూడండి, మన సంస్కృతిలో, మన భారతీయ జీవనంలో, సంప్రదాయంలో పంచభూతములు కూడా పవిత్రమైనటువంటివి. ఆ విధంగా పంచభూతములలో ప్రధానమైనటువంటి మట్టిని కూడా మనం భూదేవతగా కొలుస్తాము. ఆ విధంగా పూజించి ఆ మృత్సంగ్రహణం చేస్తున్నాము. ఆ మట్టిని సంగ్రహం తీసుకుని వెళ్తున్నాం. అక్కడ అనేకమైనటువంటి ఆ నవధాన్యములను కూడా మట్టిలో వేసి అద్భుతంగా మనం అంకురారోపణ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం.
विष्टायामस्यां सुभद्रस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य तत्क्षेत्र विराजमानस्य श्री रुक्मिणी सत्यभामाराज्य लक्ष्मी समेत श्री वेणुगोपालस्वामिनः प्रीत्यर्थं प्रत्यब्दक्रियमाण सार्वकामिकतयान्यक दीक्षा कृतयुत ब्रह्मोत्सव कर्माङ्गं पूर्वदिने रात्रिकाले स्वान्ध्वजारोहण कर्माङ्गं समस्त देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं अंकुरारोपणाख्यञ्च कर्म करिष्ये मध्यलो वेसिंटानु शुचीवो हव्यामृत शुचीनाकं शुचिगुम्नामद्धरकं शुचिभ्यः हरदेनस्य वसावाजं शुचिजन्मानस्तुषयपावकाः ओम ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमदस्सुरुचो वेनहावः सपुण्यावमास्य विष्टा सदस्योरिमदस्य वः ओम भूः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं ब्रह्मणे नमः आसनार्थं पुष्पाक्षतान् समर्पयामि ब्रह्मणे नमः पाद्यं समर्पयामि ब्रह्मणे नमः अर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः आचमनीयं समर्पयामि ब्रह्मणे नमः शुद्धोदक स्नानं समर्पयामि ब्रह्मणे नमः कुलोतवस्त्रोत्तरयोपेताभरणार्थम् अक्षतान् समर्पयामि ब्रह्मणे नमः पुण्यपुष्पाणि समर्पयामि ब्रह्मणे नमः दिव्यपरिमलचन्दनं समर्पयामि स्वाहा वास्तु यज्ञाय स्वाहा यज्ञदेवतस्तेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्या चरुं सावित्र्य गृहीत्वा जुह्वा व्यावृतिर्जुहोति ओम भूः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूः स्वाहा ओम भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भुवः स्वाहा ओम स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम स्वः स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम मतो देवा ओम तनोयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदते पदं समूढमस्य वागुन्द्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि कारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि वस्पते इन्द्रस्य युज्यसका स्वाहा तद्विष्णो परमं पदं पदावस्यं दिशूरयः दिवीवचक्षरादग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवां तस्समिन्दते विष्णोर्यः परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेर्ममद्गुस्ताः अनुमतेर्ममद्गुस्ताः सरस्वतेर्ममद्गुस्ताः देवदेवतप्रासामीः पूर्वोक्तेवं नृषेण विष्टायां स्यां तुलस्य देवदेवस्य श्रीरुक्मिणीत्यमासमेत वेणुगोपालस्वामिनः प्रीत्यर्थम् निर्जनान्तර प्रयुक्त ब्रह्मोत्सव कर्माङ्गं पूर्वदिने रात्रिकाले ध्वजारोहण कर्माङ्गं ध्वजपटशुद्ध्यर्थं क्रियमाण अग्निप्रतिष्ठापनान्ते स्वरमन्त्रतन्त्र न्यूनातिरिक्त दोषनिवृत्ति प्रायश्चित्तार्थं मतो देवादि षड्वैष्णव होमं होष्ये अधिदेव मन्यस्वामहं सम्प्रतिताडयामि कपिलाक्षं गरुत्मन्तं सुवर्णसदृशप्रभुं दीर्घबाहुं बृहस्कन्दं वन्दे नागाङ्गभूषितम् अखिल जगदभिवृद्धिरस्तु नेनापिनప్పుడు ఒకసారి కూడుకోండి श्रीमत्कमला युवती करकमल कलित पाद कमल धूली पटल पाटलित भुज परिग चतुष्टयस्य करकलित शङ्खचक्रशाङ्ग कौमोदकी नन्दकस्य भुज बल मदित दिति तनय शत सहस्रस्य निशित शरजत निहत रजनी चरवपुरुदिर धारा सिमित निखिल लोकतापस्य मत्स्य कूर्म वराह नारसिंह वामन परशुराम राघव बलभद्र कृष्ण कल्कि प्रादुर्भाव दशक परिपालित जगत्त्रयस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य त्रयान्निक दिव्य महोत्सव संघोषणार्थं त्रिभुवनागारचरित सकल पक्षिराजः मंदरमदित महाजलधि सुदाहरण समय समर विजित सकलासुरगणः सुवर्णवर्णः श्यामांबरधरः पक्षचंदालंकार दीप्यमान दिव्यावयवः करयुगल द्रुतकनक राजीवः कटितट विघटित कनक मेखला किंकिणी कणरवः ललाट तटोद्दञ्चत्तरल ताम्रचूडः प्रलय समय समुदित महांबुवाह संकास भीषणाकृतिः पक्षवाली युगल विक्षेप वेगवातोद्योत तांडवित महाजलधि मंडलहार यज्ञोपवीत घटिसूत्रावतंसक किंकिणी कृत महाष्टनागः नरकान्तकरदः सर्पान्तकः गरुड प्रीतियुक्त प्रसन्नः सकल देवता समाह्वानार्थं ध्वजदण्डाग्रे प्रतिष्ठापितः सन्निधानं व्यदत्ता गरुडं गरुडं व्याळदं व्याळदं गजवाहनं गजवाहनं खेतुरगं खेतुरगं
వృత్తమటే వృత్తమటే చంచత్ ప్రదుక ప్రదుక ప్రమద ప్రమద గ్రహ భుగ్రహ భుగ్రహ సంగ్రహ సం తై లీలపటే లీలపటే పంకో పంకో మర్దళ మర్దళ వికసిత వికసిత గరుడం గరుడం వజ్రపక్షిరజ ప్రభూతల విష్ణు భారధరో మహా భుజగనాజక బేరిధరం చర గరుడదాళమిదం మహతో అండమండల కండ విభ్రమ వీశపక్షజ వైనజం తాళకాహళ తాళ భేదన భేరికానుక ఘోషణం గండమండల కుండలీశ్వర వీషకుండల మండనం అంగదోదర బంధ బంధుర కుందరో రగభూషణం గండమండల చండితాహవ భేరికాహళ డంబరం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహతో తత్తద్గరుడ తాళమిదం మహతో తార్క్షస్య చేతాళం చ నృత్నం కుంచిత పాదుకం వసంతరాగం వాద్యం చ భేరీ వాద్యం యదుత్సవే त्रयं च श्रीचक्रराज उदित परदेवतायाः अखिल जगदभिवृद्धिरस्तु अष्टयुग्मशस्त्रयुक्तहस्तमुग्र विग्रहं दुष्टशिष्टनिग्रहानुपालनोपलालनं षष्टकोणमध्यदुग्धवृत्तनिष्ठमन्दिरं शिष्टसैकवीरघोष विष्णुचक्रताडकम् अष्टयुग्मशस्त्रयुक्तहस्तमुग्र विग्रहं दुष्टशिष्टनिग्रहानुपालनोपलालनं षष्टकोणमध्यदुग्धवृत्तनिष्ठमन्दिरं विष्णुसैकवीरघोष विष्णुचक्रताडकं तत्तद्विष्णुचक्रताडकं चक्रस्य षट्पिता पुत्रदालं स्वस्तिकनुत्तकं शङ्कराभरणं रागं चक्रवाद्य समन्वितम् గరుత్మతే నమః. ఇప్పుడు మన కోసం దేవతలను ఆహ్వానించడానికి ఆకాశంలోకి వెళ్తున్నటువంటి ఆ గరుడాళ్ళ వారి యొక్క స్వరూపం మహత్యం మహత్వం అన్నీ కూడాను ఇందాక అర్చక స్వాములు వారిని పూజించే సందర్భంగా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అనేక శ్లోకాలు మంత్రాలు పఠించారు. అందులో ఒకటి రెండు విశేషాలు మనం తెలుసుకుందాం. ఆయన గరుత్మంతుడిని చూస్తే పాములకు భయం, కానీ ఆయన పాములని దయతో తనకు ఆభరణాలుగా పెట్టుకున్నాడు. నాగాభరణమని చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఒక ఆభరణాన్ని ధరించాడు. అలాగనే ఇక్కడ కూడా చేతులకి కొన్ని సర్పములను తనకి ఆభరణంగా ధరించాడు. అంటే గరుత్మంతుడు చాలా దయగలవాడు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్షిస్తాడు, ఒప్పు చేసిన వాళ్ళని కాపాడుతాడు అంటానికి సహజ శత్రువులైన పాములను కూడా సర్పములను కూడా తనకు ఆభరణంగా ధరించాడు. అది గరుత్మంతుడి యొక్క విశేషం అన్నమాట. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క సేవకుడు కదా. విష్ణుమూర్తి ఏం చేస్తాడు? అధర్మం చేసే వాళ్ళని శిక్షిస్తాడు, ధర్మం చేసే వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి ఈయన కూడా ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి అది చేయటానికి అలా నేను కూడా చేస్తా, మా స్వామి విష్ణుమూర్తి చేసినట్టుగా నేను కూడా చేస్తాను అంటానికి గుర్తుగా సర్పములను ఆభరణంగా ధరించాడు మన గరుడాళ్వాన్. యోగం శనామ గరుత్మాంధవం గచ్చ శుభః పతా.
గోవింద గోవింద గోవింద. దివిసీమ ఉప్పెనలో గ్రామ గ్రామాలే నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. కాని దేవతలచే నిర్మితమైన హంసలదేవి క్షేత్రం చెక్కు చెదరలేదు. ఇది సంతాన వేణుగోపాలస్వామి లీలగానే భావించాలి. ఇటీవల జరిగిన 107వ క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో కొన్ని విశేషాలను ఇప్పటివరకు దర్శించుకున్నాం కదా. మరికొన్ని విశేషాలను మరొక కార్యక్రమంలో దర్శించుకుందాం. నమస్కారం.